అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రాజీ. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, మాధవరావు సుశీల మెడలో తాళి కట్టే నాటికి సువర్చల పోయి 6 నెలలయ్యింది. సువర్చల అతని మొదటి భార్య. 2 సంవత్సరాల క్రితం జరిగిన పెళ్ళి. ఏనార్థం కాపురంతో సువర్చన అతని జీవితం నుండి శాశ్వతంగా దూరమైంది. ఆ రోజు సుశీలని వివాహం చేసుకుంటూ మాధవరావు ఒకటే అనుకున్నాడు. సువర్చలని పదే పదే తలుచుకుంటూ సుశీలని బాధ పెట్టకూడదు అని. పెళ్ళి నిరాడంబరంగా జరిగింది. ఆడపెళ్లి వారికి సరదాలు ఉన్నా సమయాన్ని బట్టి అన్నీ అణిచివేసుకున్నారు. ఒక విధంగా దానికి కారణం వారి ఆర్థిక స్థితే. కట్నాల బాధతో సుశీలకి పెళ్ళి 2 ఏళ్ల నుండి ప్రయత్నిస్తున్నా ఎక్కడా కుదరలేదు. సుశీల బాగానే ఉంటుంది. అద్భుత సౌందర్యం కాకపోయినా సంసారపక్షంగా హుందాగా ఉంటుంది. రాత్రి 9 దాటింది. మాధవరావు ఒక్కడు గదిలో కూర్చున్నాడు. అది అతనికి మొదటి రాత్రి కాదు, కానీ సుశీలకి మొదటి రాత్రి. అతని మస్తిష్కంలో తల్లి మాటలు చెవిలో గింగురుమంటున్నాయి. ఒరే చిట్టి, జరిగింది మర్చిపోవాలిరా నాయనా. చిన్నవాడవు, ముందర ఎంతో జీవితం ఉంది. దాన్ని తలుచుకొని కుమిలిపోతే వచ్చేదేముంది? బాధ తప్ప. ఇదిగో అటు ముఖం తిప్పుకుంటే కాదు, మరి ఇక దాని మాట తలబెట్టకు. మనది కాని వస్తువు మనకి దక్కలేదు అంతే అంటూ హితబోధ చేసింది. రాజ్యం కూడా పెద్ద ఆరిందాలా వచ్చి, చిట్టన్నయ్య, ఈ వదిన కూడా మంచిదేరా. ఒరే, నువ్వు అస్తమానం ఆవిడ్ని గురించి మాట్లాడుతూ తలుచుకుంటూ కూర్చుంటే మాత్రం బాధపడిపోతుంది. అందులో నువ్వు చేసిందేమీ లేదు. అలాంటిదేమీ పెట్టుకోకు. సుఖంగా కులాసాగా ఉండి సుశీలను సుఖపెట్టు అంది. ఆమె నోట్లో నుంచి అలాంటి పెద్ద పెద్ద మాటలు విని ఆశ్చర్యపోయాడు మాధవరావు అప్పట్లో. కానీ పరిస్థితులు మనుషులకి ఎంతో పెద్దరికాన్ని తెచ్చిపెడతాయి అనిపించింది. సుశీల మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చింది. మాధవరావు ఆమెని నకసిక పర్యంతం పరీక్షగా చూశాడు. అలా చూస్తుంటే ఆమె ఒక చిన్న పిల్లలా, తను ఒక వయసు మళ్ళిన వాడిలా అనిపించింది ఒక్క క్షణం. అంతలో అతనిలోని నిరాశని, నిర్లిప్తతని పారదోలేశాడు. అతని పెదవుల మీదకి చిరునవ్వు వచ్చి నిలిచింది. అతను చనువుగా లేచి, రా సుశీల అంటూ ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. సుశీల తత్తరపడింది. అతని ముఖంలోకి పరీక్షగా చూసింది. అతను మళ్ళీ నవ్వాడు. ఆమెకి ఎక్కడో కలుక్కుమంది, కానీ పైకి కనబడనీయకుండా తల వంచుకుంది. సుశీల మనసు నిజానికి ఇలాంటి ప్రశాంత వాతావరణానికి సిద్ధపడి లేదు. అతను మామూలుగా ఏవేవో కబుర్లు చెప్పాడు. ఎంతో ఉత్సాహంగా నవ్విస్తూ కవ్విస్తూ గడిపేశాడు. గదిలో గోడకి వేలాడుతున్న సువర్చల ఫోటో వైపు చూశాడు మాధవరావు. అతనికి ఏదోలా అనిపించింది. మెల్లగా దానికున్న దండ తీసేసి ఆ ఫోటో పెట్టెలో అడుగున పెట్టేశాడు. ఇంతలో, అదేమిట్రా ఆ ఫోటో తీసావు అంటూ సాగదీసింది తల్లి. ఎందుకది అస్తమాను చూస్తూ బాధపడ్డానికి అన్నాడు. అయ్యో, చోద్యంగా ఉందిరా నాయనా అంటూ బుగ్గలు నొక్కుకుంది. మాధవరావు ఈల వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి రాగానే, సుశీల, త్వరగా తెమిలిరా, సినిమాకి వెళదామన్నాడు. ఆమె ముఖం కోడిగుడ్డు లాంపులా అయిపోయింది. ఎందుకో అతనికి అర్థం కాలేదు. ఏదో అత్తాకోడళ్ళు గొడవ పడ్డారేమో. అడిగితే ఏం గొడవ వస్తుందో అని పట్టించుకోకుండా హడావుడిగా బాత్రూం వైపు నడిచాడు. సినిమా చూస్తున్నంతసేపు అతని మనసు ఎలాగో అయిపోయింది. అందులో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ విషయం ఆ భార్యకి తెలుస్తుంది. అతనికి ఏ విధమైన బాధ వచ్చినా ప్రేయసి గురించి ఆలోచనగా భావించి అస్తమాను అతన్ని దెప్పి పొడుస్తూ మాటలతో బాధిస్తూ ఉంటుంది. అది చూస్తుంటే మాధవరావుకి మనసు మరీ వికలంగా అయిపోయింది. మర్చిపోవడం ఒక్కొక్క సమయంలో ఎంతో అవసరం అనుకున్నాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది బ్రతకటానికి మార్గం అని పదే పదే అనుకుంటూ ఉండగానే సినిమా అయిపోయింది. లైట్లు వెలగగానే ఏడ్చి ఏడ్చి వాచిన సుశీల కళ్ళు చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఏడవవలసిన విషయం అతనికి ఎంత ఆలోచించినా కనపడ్డం లేదు. ఒకటి మాత్రం అనిపించింది. అంతకు మించిన విషాదం
జీవితంలో ఉన్న వాళ్ళకి సినిమాలో ఇలాంటి చిన్న చిన్న కష్టాలకి ఏడుపు రాదు అనిపించింది. నవ్వుకున్నాడు. అతని నవ్వు సుశీల చూసింది. ఆమెకి ఒళ్ళు మండిపోయింది. ఆమె ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది. పాపం ఏడ్చావా అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వుల్లో ఉడికించడం ఉంది. అవును, మీలాంటి కఠినాత్మలకు ఏమర్థమవుతుందిలేండి అంది. అతను నిర్ఘాంతపోయాడు. అలా ఎందుకందో అతనికి అర్థం కాలేదు. కానీ అదే పట్టుకొని సాగలాడ్డం ఇష్టం లేక ఊరుకున్నాడు. తను ఉడికించబోయాడు. ఆమె నిజంగా ఉక్రోషపడింది అని సరిపెట్టేసుకున్నాడు. రాత్రి 10 గంటలకి తలుపు తీస్తూ తల్లి విసుక్కోవడం అతనికి వినిపించింది. ఏమిటో తిరుగుళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ ఎవరైనా చూసినా బాగుండదు అంది. మాధవరావు మళ్ళీ ఆలోచించాడు. అతనికి అంతు పట్టలేదు. తనేమంటే మళ్ళీ ఆమె ఏమంటుందో, మధ్యలో సుశీల ఏమైనా బాధపడుతుందేమోనని ఊరుకొని లోపలికి వెళ్ళిపోయాడు. మాధవరావు ఆఫీసు నుండి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అతను అలసటగా లోపలికి వచ్చి 4 వైపులా చూశాడు. ఎవ్వరూ లేరు. దూరంగా నూతిపల్లెం దగ్గర తల్లి గొంతు వినిపిస్తోంది. సరాసరి అటు వెళ్ళాడు. తల్లి రాయి మీద కూర్చొని పని మనిషితో ఏవో పిచ్చాపాటి కబుర్లాడుతోంది. పోయిన వాళ్ళు పోతే వాళ్లతోనే పోతాయన్నీ అంటోంది తల్లి. ఏమిటో అంతా గుర్తు చేసుకుంటూ బాధపడతారనుకుంటాం, కానీ పోయినోళ్లతోనే అన్నీ పోతాయి, నిజమేనండి అంట్లు బరబరా తోమేస్తోంది. చిత్రమే మంగి, మా చిట్టిగాడు చూడు, అసలు వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడా అనుకున్నాను. కానీ ఈరోజు ఈ సుశీలే కానీ సువర్చలని ఒక్క మాటకైనా తలబడితే ఒట్టు, చెప్పుకుంటే సిగ్గు. ఆ పిల్ల ఫోటో కూడా తీసి పారేశాడు. మగాళ్ళంతా అంతే, ఉన్నంతసేపు మనిషి కోసం పడిచేస్తారు, తీరా పోయాక వాళ్ళకేం పట్టదు. మాధవరావు స్థానువులా నిలబడిపోయాడు. అతని బుర్ర మొద్దుబారిపోయింది. అమ్మేనా ఈ మాటలు అనేది అనిపించింది. కానీ ఆనాడు మర్చిపోమ్మని శతవిధాలా చెప్పింది కూడా అమ్మే. అతను మరి ఇంకా అక్కడ నిలబడలేదు. ముందు గదిలోకి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు. ఇంతలో గలగలమని నవ్వుకుంటూ సుశీల, రాజ్యం ఇంట్లో అడుగు పెట్టారు. నవ్వుతున్న సుశీలని చూడగానే అతనికి ఏదో స్ఫురించింది. తనే సర్వస్వం అని నమ్మిన సుశీలకి బాధ కలిగించకూడదు. ఆమె ఆనందంగా ఉండాలంటే సువర్చల తనకి గుర్తు రాకూడదు. గుర్తుకొస్తే తను మామూలు మనిషి కాలేడు. మర్చిపోవాలి, పూర్తిగా మర్చిపోవాలి. అతను ఆలోచనల నుండి తేరుకునేలోగా రాజ్యం, చిట్టన్నయ్య శనగలు ఇవిగోరా అంటూ పచ్చి శనగలు ఇన్ని చేతిలో పోసింది. అతని దృష్టి ఆమె మాటల మీద లేదు. ఆమె కట్టుకున్న చీర మీద పడింది. అవును, అది సువర్చలది. అది రాజ్యం ఎందుకు కట్టుకుంది? ఆ చీరను చూస్తే సువర్చల తన మనసులోకి వచ్చి కూర్చుంది. అందుకే ఎప్పుడు సుశీలని కూడా కట్టుకోనివ్వడు. అతనికి చర్రున కోపం వచ్చింది. అసలు తనతో చెప్పకుండా రాజ్యం స్వతంత్రించి అలా కట్టుకోవడం అతనికి చాలా బాధగా అనిపించింది. ఏమే రాజ్యం, ఆ చీర ఎందుకు తీశావు అన్నాడు తీక్షణంగా. ఏం తీస్తే తప్ప, ఉత్తినే బీరువాలో పడి ఉంది కదా అని పేరంటానికి కట్టుకున్నాను అంది ధీమాగా. చాలే, అఘోరించావు, మరెప్పుడు ముట్టుకోకు. ఈ చీరలు ఎవ్వరూ కట్టుకొని ఇంట్లో తిరగడం నాకిష్టం లేదు అన్నాడు. అవునులే, వదిన ఉన్నంతకాలం కొంగు పట్టుకొని తిరిగావు. తీరా చచ్చిపోయాక ఆవిడ చీర చూస్తే అసహ్యం, ఆమె ఫోటో కనబడితే బాధ, ఆవిడ పేరెత్తితేనే చిరాకు. చీ, ఈ మగాళ్ళంతా ఇంతే విసురుగా అంది. చీ, నోరు మొయ్, ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు అన్నాడు కోపం ఆపుకోలేక. నోరు మూసుకొని మీ ఇంట్లో పడుండాల్సిన పని నాకేమీ లేదు, ఈ పూటే వెళ్ళిపోతా అంటూ విసవిసా వెళ్ళిపోయింది. మాధవరావు తలకాయ చేతులతో గట్టిగా నొక్కుకుంటూ కూర్చున్నాడు. తలకరి వలుపులు చిలికించి జీవితానికి అర్థం చెప్పిన నిన్ను ఎలా మర్చిపోగలను సువర్చల అంటూ మూగగా రోధించాడు. మంచినీళ్లు పట్టుకొని గదిలోకి వచ్చింది సుశీల. నీళ్ల మరచెంబు టేబుల్ మీద పెట్టి ఒక్కపొడి తీసుకొని నోట్లో వేసుకొని భర్తకి కూడా అందించబోయి ఆగిపోయింది. మాధవరావు పరీక్షగా సుశీలనే చూస్తున్నాడు. ఆమె 4 నెలల్లో చాలా మారింది. కొంచెం ఒళ్ళు వచ్చింది. తెల్లని శరీరం మరింత అందంగా మిసమిసలాడుతోంది. అతనికి ఆ మార్పు ఈరోజే గుర్తించినట్లు ఉంది. అందుకే అలా చూస్తూ ఉండిపోయాడు. ఇదిగో, ఏమిటలా చూస్తున్నారు అంది గోముగా. నువ్వెంత బాగున్నావో తెలుసా అన్నాడు ఆమె చేతిని తన చెంపకి ఆనించుకొని. నిజంగానా? నిజం. అవును, ఒక్కటి అడగనా? అడగండి. ఇంత అందం నీకెలా వచ్చింది? మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. చెప్పనా? అతను
రెండు చేతులు ఆమె నడుం చుట్టూ వేసి మరీ దగ్గరకు తీసుకొని ఊ అన్నాడు. ఆమె అతని చెవిలో మెల్లగా చెప్పింది. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. కానీ నాకు భయంగా ఉందండి. ఎందుకు? అతని వైపు నిశితంగా చూస్తూ చచ్చిపోతానేమోనని అంది. అతను ఉలిక్కిపడ్డాడు. చంటి పిల్లాడిలా విలవిల్లాడిపోయాడు. సుశీల, నువ్వు లేకపోతే నేను ఉండగలనా? చచ్చిపోను అన్నాడు ఆందోళనగా. మీరా? ఆమె గొంతులో హేళన, అసహ్యం, నిరసన ముప్పిరిగొన్నాయి. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక్కసారి దీర్ఘంగా శ్వాస వదిలి, మీరు పోయిన వాళ్ళ గురించి ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో నాకు బాగా తెలుసు. చచ్చిపోయిన వాళ్లతో పోనక్కర్లేదు, కానీ కనీసం తలుచుకోనైనా తలుచుకోరు. అతను అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. 4 నెలలైంది నేను ఇక్కడికొచ్చి. ఒక్కరోజు కనీసం ఒక్కసారైనా అక్కయ్యని గురించి ఒక్క మాట అన్నారా? కనీసం తలుచుకున్నారా? ఉన్నన్నాళ్ళు ఎంతో ప్రేమగా ఉండేవారట. మొదటి రాత్రి నాడే అనుకున్నా మీరు నాతో అక్కయ్య గురించి ఎన్నో చెప్తారని. కానీ ఒక్క మాట చెప్పలేదు. పైగా ఆమె గుర్తులు ఏమీ ఈ ఇంట్లో కనిపించకుండా చేశారు. అక్కయ్య కోసం ఒక్క కన్నీటి బొట్టు మీరు రాల్చారని నేను అనుకోను. అక్కయ్య చీరలు అలా బీర్వాలో ఉంటే వాటిని కనీసం కన్నెత్తి చూడలేదు. వాటిని నాకిచ్చి నన్ను కట్టుకోమని నాలో అక్కయ్యని చూసి మీరు తృప్తిగా బ్రతుకుతారని అనుకున్నా. కానీ మీకు అసలు అక్కయ్య గుర్తే లేదు, గుర్తు రాదు కూడా. సుశీల, ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను ఎవరి కోసం అలా చేశానో నీకు తెలియదు అన్నాడు బాధగా. ఎవరి కోసమూ కాదు, మీకోసం. అయినా ఒకరి కోసం మరొకరిని మర్చిపోగలరా? మాధవరావు చూస్తూ ఉండిపోయాడు ఒక్క క్షణం. తను మర్చిపోలేకపోయిన సువర్చలని వీళ్ళందరూ మర్చిపోమ్మని చెప్పారు. తను మర్చిపోలేకపోతానేమోనని 6 నెలలు తిరగకుండా పెళ్లి చేశారు. తీరా తను నిగ్రహించుకుంటూ ఉంటే ఇదేమిటి? చివరికి సుశీల కూడా ఇంతేనా? ఎవరైతే తనని జీవితంలో రాజీ పడమన్నారో వాళ్ళే తనను ఎందుకు హింసిస్తున్నారు? మాధవరావు బరువుగా కళ్ళు మూసుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.